హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. బేకరీ ఐటమ్స్ని అందరం ఇష్టపడతాం కదండి. బేకరీలో దొరికే కప్ కేక్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఇవాళ నేను బనానా మఫిన్స్ విత్ బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బనానా కప్ కేక్స్ విత్ వెనీలా బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఈ కప్ కేక్స్లో నేను వాల్నట్స్ని కూడా యాడ్ చేశానండి. వాల్నట్స్ని యాడ్ చేయడం వల్ల మఫిన్స్కి మంచి నటీ ఫ్లేవర్తో పాటు కొంచెం క్రంచ్ కూడా యాడ్ అవుతుంది. బనానా వాల్నట్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇంకా డిలే చేయకుండా వెంటనే ప్రాసెస్ చూద్దాం. మఫిన్స్ తయారీ కోసం 3/4 కప్పు మైదా పిండి తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు అన్నీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు పంచదారను వేయాలి. 4 టీ స్పూన్లు నూనె, 1 కోడిగుడ్డు. పంచదార బాగా కరిగేలాగా మనం బ్లెండర్తో కానీ లేక బీటర్తో కానీ విస్క్ చేసుకోవాలండి. తర్వాత 1/2 కప్పు పెరుగు, అన్నిటినీ బాగా విస్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగానే కలుపుకున్న మైదా పిండి మిక్స్చర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. మనం చేసేది బనానా మఫిన్స్ కాబట్టి నేను ఒక మీడియం సైజ్డ్ అరటిపండుని తీసుకున్నానండి. బాగా ముగ్గిన అరటిపండు తీసుకోవాలి. అరటిపండుని బాగా మ్యాష్ చేసుకొని మఫిన్స్ బ్యాటర్లో వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న వాల్నట్ పీసెస్ని కూడా వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ అంతా ఒకసారి కలుపుకోవాలండి. మనం బనానా మఫిన్స్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఈ మఫిన్స్ని నేను ప్యాన్ మీదే బేక్ చేస్తున్నానండి, అవెన్లో కాదు. దీనికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక లేయర్ సాల్ట్ వేసుకున్నాను. హైట్ కోసం ఒక చిన్న బౌల్ ప్లేస్ చేశానండి. నేను ఇక్కడ సిలికాన్ మౌల్డ్స్ని తీసుకున్నాను. మనం తయారు చేసుకున్న మఫిన్స్ బ్యాటర్ని 3/4 వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా ఈ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఈ ప్లేట్ని ప్లేస్ చేయాలి. ఒక అరగంట పాటు బేక్ చేసుకోవాలండి. చాలా చక్కగా పొంగుతున్నాయి కదండి. అరగంట తర్వాత ఒకసారి టూత్పిక్తో చెక్ చేసుకొని ఒకవేళ కుక్ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మళ్ళీ బేక్ చేసుకోవాలి. బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ కోసం 50 గ్రాముల బటర్, 1/4 కేజీ పంచదార, 3 టేబుల్ స్పూన్ల పాలు. పంచదారను పాలును కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలండి. మనకి బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ కన్సిస్టెన్సీ రావాలి, కొంచెం క్రీమీగా ఉండాలి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి, షుగర్ పౌడర్ కానీ పాలు కానీ. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు వెనీలా ఫ్లేవర్ కోసం అని నేను 5-6 డ్రాప్ల వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశాను. వెనీలా ఎసెన్స్ కాన్సన్ట్రేషన్ బట్టి మనం ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలండి చూసుకొని. బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చల్లారిన బనానా మఫిన్స్ని తీసుకొని వాటిపైన మనం తయారు చేసుకున్న వెనీలా బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని పైప్ చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాల్నట్స్ని కూడా వేసుకున్నాను. మన బనానా మఫిన్స్ విత్ వెనీలా బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ రెడీ అయిపోయిందండి. ఈ మఫిన్స్ చాలా మాయిస్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉన్నాయండి. సో మీరు కూడా వెంటనే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.